142వ కీర్తన కూడా మనం చూస్తాం. ఐ క్రై అంటు ది లార్డ్, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాను, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ మొరపెట్టాలి మనము? దేవుని యొక్క సన్నిధిని. ఎవరా ప్రార్థన చేస్తుంది? భక్తుడైన దావీదు. ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నాడు? ప్రియదినులారా గమనించండి, ప్రజలు తిరిగే ప్రదేశం నుండి ప్రార్థన చేయట్లా. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన. గుహలో ఏముంటాయి? వంశానికి సింహాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి, ఇది ఉంటాయి గుహలో. ఇప్పుడు ఎవరున్నారు గుహలో? ఎందుకున్నాడు అంటే, ఒక మనుషునికి హాని కలిగించే జంతువులు, క్రూర మృగాలు ఉండే ప్రదేశంలో దావీదు ఉన్నాడంటే ప్రజలరా, దావీదు ఏం చేయడేమో తెలుసా? నేను ఎదురు కూర్చున్న వ్యతిరేకత కంటే ఈ క్రూర మృగాలు మేలైనవి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం చూద్దాం, ఎలుగెత్తి మొరపెట్టడం అంటే తాళలేని వేదన.